హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనకు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్లో పూర్తిగా 6060 ఉద్యోగాలు ఉన్నాయి. స్పెషల్గా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, అందులో మన తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి వాళ్ళకి 438 ఉద్యోగాలు ఉండడం జరిగింది. దీనికి అర్హత కూడా కేవలం 10వ తరగతి అండ్ 10వ తరగతితో పాటు ఐటీఐ. 10వ తరగతితో ఉండే ఉద్యోగాలు ఉన్నాయి, ఐటీఐతో ఉండే ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10వ తరగతితో కూడా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని మీరు అప్లికేషన్ చేసుకొని ఎలాంటి పరీక్ష లేకుండా కూడా మీరు ఉద్యోగం సాధించవచ్చు. సరే, విషయంలోకి వెళ్దాం. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్స్ అని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ ఏవి ఉన్నా కూడా అందరికంటే ముందుగా మీకు అందుతాయి. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషను December 31 రోజు వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అని మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఉందండి. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1457. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్రాక్సిమేట్లీ 6060 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో 3800 ఐటీఐ అండ్ 2200 నాన్ ఐటీఐ ఉద్యోగాలు ఉన్నాయి. నాన్ ఐటీఐ ఉద్యోగానికి కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ఐటీఐ ఉద్యోగానికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇదండి. ఇందులో మన తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి అభ్యర్థులకు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులకు మంచి సువర్ణావకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. 438 ఉద్యోగాలు ఉన్నాయి. వేరే రాష్ట్రాలకు మనం వెళ్ళొచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా మన దగ్గర అప్లై చేసుకోవచ్చు. కానీ లొకేషన్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనకు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్లయితే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి January 10 నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ February 9వ తారీఖు రోజు రాత్రి 12 గంటల వరకు ఎండ్ అయిపోతాయి. ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు కేవలం అప్లికేషన్ చేయడం ద్వారానే మీరు ఉద్యోగం సాధించవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండేటువంటి అభ్యర్థులు, మేల్ ఫీమేల్ అందరూ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇందులో మళ్ళీ అన్రిజర్వ్డ్ వాళ్ళకేమో 10 సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే, ఓబీసీ వాళ్ళకు 13, ఎస్సీ ఎస్టీ అయి ఉండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి తెలియజేశాడు. సో ఇదండి. అండ్ ఇక్కడ నాన్ ఐటీఐ అంటే ఏంటి, ఐటీఐ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ వివరాల్లో పూర్తిగా అందజేయడం జరిగింది. చూడండి, నాన్ ఐటీఐ అంటే ఇక్కడ చూడండి, మాధ్యమిక లేదా 10th స్టాండర్డ్లో 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అండ్ టోటల్ మార్కులలో 50%, అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథ్స్లో 40% మార్కులు ఉండాలి. ఇక్కడ చూడండి, విత్ 40% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈచ్. ఈ రెండిట్లలో 40% మార్కులు ఉండాలి. ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు 10th క్లాసు 50% కంటే ఎబో మార్కులు వచ్చి ఉండాలి. అండ్ ఐటీఐ మీరు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. దేనికోసము అని అంటే జస్ట్ ఐటీఐ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల కోసము. ఇప్పుడు నాన్ ఐటీఐ ఉద్యోగాల కోసమేమో 2219 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కేవలం 10వ తరగతి 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఈ ఐటీఐ ఉద్యోగాలు 3847 ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఐటీఐ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ చూసినాం కదా, 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు. ఎందుకంటే ఇది 15 సంవత్సరాలకే ఉద్యోగం వస్తుందా మరి అని అంటే, ఇది ఏంటంటే సెకండరీ అప్రెంటిస్షిప్ పీరియడ్లో ఉండేటువంటి ఉద్యోగం. అంటే అప్రెంటిస్షిప్ పీరియడ్ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇచ్చినన్ని రోజులు మీకు గౌరవ వేతనం అనేది అందుతుంది. గౌరవ వేతనం అందిన తర్వాత లాస్ట్కు దీన్ని పర్మనెంట్ చేసేటప్పుడు మీకు 100% జాబ్ ఆపర్చునిటీ ఇప్పించుకుంటూ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా గమనించాలి. అండ్ అప్లికేషన్ చేసే విధానం వచ్చేసి పూర్తిగా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ చేసే లింక్ కూడా మనకు అందజేయడం జరిగింది. నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అందజేస్తాను, చూసుకోండి. ofb.gov.in అనే వెబ్సైట్ ద్వారా మీరు దీన్ని చూడొచ్చు. అండ్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ ఫోటో 3.5 సెంటీమీటర్లు అండ్ 3.5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి, పొడవు వెడల్పు. అండ్ మీ సైన్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉంటూ 100 dpi ఉండేటట్టుగా చూసుకోవాలి.
మీ సైన్ కూడా ఇక్కడ వీళ్ళు అందజేసినట్లుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ క్లియర్గా కొలతలు అందజేశారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ వీడియోని చూడండి, లేదంటే ఈ నోటిఫికేషన్ చూసి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. క్లియర్గా ఉంటుంది, ఎలాంటి డౌట్ లేకుండా ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మనకు ఎస్ఎస్సి మెట్రికులేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, లేదా ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆధార్ కార్డు లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్, మీ ఓటర్ ఐడి, మీ పాన్ కార్డు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అండ్ ఒక అడ్రస్ ప్రూఫ్ అడుగుతాడు. కాబట్టి వాటిని జాగ్రత్తగా అంటే వాటిని ఉంచుకొని మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళండి. లేదు మీరే ఇంట్లోనే అప్లై చేసుకుంటా అంటే కూడా మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్నటువంటి విధానాన్ని కూడా నేను పూర్తిగా అందజేస్తాను. 10వ తారీఖు రోజు మనకు ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు నేను క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ ఉద్యోగానికి స్టిఫెండ్ ఇస్తారండి. స్టిఫెండ్ అంటే మనకు డ్యూరేషన్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 70% మినిమం వేజెస్ ఆఫ్ సెమీ కిల్డ్ వర్కర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మీకు అంతా క్లియర్ అయిన తర్వాత, మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఈ స్టిఫెండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది. ఇది 100% జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ 3 సంవత్సరాలలో మీరు చాలా నేర్చుకుంటారు. తక్కువ సమయంలోనే మీకు చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించేటువంటి గొప్ప అవకాశం, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము, అది మన రాష్ట్రంలోనే ఉద్యోగం సంపాదించే అవకాశం మెదక్ జిల్లాలో ఉంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మన తెలుగు వాళ్ళకు మంచి ప్రియారిటీ ఉన్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోయినా మన రాష్ట్రంలో మనకు ఉంటుంది కాబట్టి కొద్దిగా బలం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఫీ వచ్చేసి 100 రూపాయల ఫీ తోటి మనము ఈ వెబ్సైట్లో ఫీ పేమెంట్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఉద్యోగానికి మెడికల్ ఫిట్నెస్ అండ్ హెల్ప్ డెస్క్కు సంబంధించిన వివరాలు కూడా అందజేశారు. మెడికల్ ఫిట్నెస్ అంటే ఏం లేదండి, చాలామంది అనుకుంటారు ఏదో మెడికల్ టెస్ట్ చేస్తారనుకుంటారు, కానీ ఏం చేయరు. జస్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకపోతే సరిపోతుంది. గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఫ్రీగానే ఇస్తారు, ఏం తీసుకోరు, సింపుల్గానే ఇచ్చేస్తారు. దీనికి పెద్ద ఏమి ఉండదు. వీటిని చదివి మీరు హైరాణ పడదు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందజేయడం జరిగింది. 1800120769 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. హాలిడేస్ రోజు తప్ప మరియు పొద్దున 10 నుంచి 5 గంటల లోపు మాత్రమే ఫోన్ చేయండి. వేరే టైంలో ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు, ఎందుకంటే ఇది ఆఫీస్ ఫోన్ కాబట్టి లిఫ్ట్ చేసే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇది పూర్తిగా టోల్ ఫ్రీ. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఇందులో నుంచి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రాష్ట్రాల వారీగా వేకెన్సీ పొజిషన్ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకు క్లియర్గా వివరించడం జరిగింది. మనము స్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్ హైదరాబాద్ అని, ఇది లొకేషన్, జాబ్ లొకేషను. ఈ ఫ్యాక్టరీలో మనకు ఉద్యోగ అవకాశం, ఇది పూర్తిగా గవర్నమెంట్దే. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఏ ట్రేడ్లో ఉద్యోగం అనేది కూడా క్లియర్గా వివరించాడు. నాన్ ఐటీఐ ఫిట్టరు, నాన్ ఐటీఐ ఫౌండరీ మెన్, నాన్ ఐటీఐ మెకానిస్ట్ అండ్ నాన్ ఐటీఐ వెల్డరు, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్. ఈ విధంగా మనకు క్లియర్గా ఏ పోస్టు, ఐటీఐదా నాన్ ఐటీఐదా క్లియర్గా మనకు వివరించడం జరిగింది. ఇందులో కూడా అన్రిజర్వ్లో ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయని క్లియర్గా ఉంది చూడండి. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వేకెన్సీస్కి సంబంధించి పూర్తిగా మనం చూడొచ్చు. 438 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్ని రంగాల వారికి మనకు అవకాశం ఉంటుంది. 10వ తరగతి పాస్ అయ్యి ఉండి, కేవలం 10వ తరగతి ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్ అనుకోవచ్చు. ఎందుకంటే వయసు కూడా 24 అంటే తక్కువనే. కాబట్టి అభ్యర్థులందరూ, అర్హులైనటువంటి వాళ్ళందరూ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. పూర్తిగా మీ మెరిట్ బేసిస్ తీసుకొని 10th వచ్చినటువంటి మార్క్స్ అండ్ ఐటీఐలో సాధించినటువంటి మార్క్స్, ఈ రెండింటిని బేస్గా తీసుకొని ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నాన్ ఐటీఐ వాళ్ళకైతే 10th క్లాస్ బేస్డ్ అండ్ ఈ ఐటీఐ వాళ్ళకైతేనేమో 10th ప్లస్ ఐటీఐ ఈ రెండింటిని కలుపుకొని తీసుకొని మెరిట్ తీసుకొని మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. అండ్ ఒకవేళ ఇది నేను ఎలిజిబుల్ కాదు అని చూసి వదిలేయకుండా దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, మీ దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి కానీ, చదువుకున్న నిరుద్యోగులకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము, ఇలాంటి ఉపయోగకరమైనటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసము నా యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ, సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.